ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా ముందుగా గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకొస్తుంది. సో హిమేత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.2 కిలోమీటర్ల మేర 50 ఎకరాల వరకు కూడా భూ సేకరణకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి ఇటు కిస్మత్పూర్తో పాటు బండ్లగూడ జాగీరు అలాగే ఐదర్గూడ ఈ 3 గ్రామాల పరిధిలో ఉన్నటువంటి 50 ఎకరాల భూ సేకరణకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ప్రజా అభిప్రాయ సేకరణ కూడా అధికారులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనం మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వద్ద ఉన్నాం. ఇక్కడ సుమారు 450 కుటుంబాలు గత 15 ఏళ్ళుగా జీవిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ అపార్ట్మెంట్ కూడా ల్యాండ్ భూసేకరణలో భాగంగా నోటీసులు ఇటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తమ భూమిని కానీ తమ ఇండ్లను కానీ ఇచ్చే ప్రసక్తి లేదంటూ కూడా ఇటు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనతో పాటు ఇదే మధు పార్క్ రిడ్జ్ బ్లాక్ అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కొంతమంది స్థానికులు ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. సో ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్లో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకొస్తూ ఉంది. సో భూసేకరణ చేస్తూ ఉంది. సో మీరు మీ ఇండ్లను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? ఏం చెప్పబోతా ఉన్నారు? మూసీ నది ప్రక్షాళన చేసుకోనండి, కానీ మేము గత 13 సంవత్సరాల నుంచి ఈ అపార్ట్మెంట్లో ఉంటున్నాం. 33 సంవత్సరాలు నేను ఉపాధ్యాయునిగా పనిచేసి రిటైర్ అయ్యి మా ఇద్దరు అబ్బాయిలకి ఇక్కడ దగ్గరలో అపార్ట్మెంట్కు వాళ్ళు చేసే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలకు దగ్గర సమీపంలో ఉంటుందని ఎంచుకొని ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చాం. ఎంతో కష్ట నష్టాలకు వచ్చి వ్యయప్రసాలకు వచ్చి రూపాయిని పెట్టుబడిగా వేసి లక్షలు పెట్టుకొని ఈ యొక్క ఇల్లును కొనుక్కున్నాం. కాబట్టి మా యొక్క ఎంపీ అపార్ట్మెంటును ఈ మూసీ నది ప్రక్షాళన అనే ఒక ఎర్రబెట్టి మమ్మల్ని ఖాళీ చేయించడం చాలా అన్యాయం, చాలా ఘోరం. కాబట్టి దీన్ని మీ అపార్ట్మెంట్ రక్షించుకుందామని చూస్తున్నాం. మాకు న్యాయం కావాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. జై జస్టిస్, వీ వాంట్ జస్టిస్. సో మీరు చెప్పండి మేడం. సో సుందరీకరణ పనులు చేపడతామని చెప్తా ఉంది. సో దీనివల్ల సుందరీకరణ వస్తుందని చెప్తున్నారు. సో సుమారు 50 ఎకరాల మేర భూసేకరణ చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది. మీకు నోటీసులు ఇచ్చారా? అసలు ఏం చెప్పారు అధికారులు? అది తెలియదు. మేము సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. మేము వైజాగ్ అటువైపు పోవాలండి. అక్కడ అన్నీ అమ్మేసుకుని ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. ఇక్కడ సెటిల్ అయిపోయి ఇక్కడ అవుట్స్కర్ట్స్ కదా అని అప్పుడు ఇంకా డెవలప్ అవ్వలేదండి. ఓన్లీ ఇక్కడ చాలా బాగుంది, ఏరియా ప్లెజెంట్గా ఉంది అని మేము తీసుకున్నాము అపార్ట్మెంట్. అప్పటికి ఇంకా డెవలప్ అవ్వలేదు. ఈ సైడ్ అంతా చక్కగా బాగుందని తీసుకున్నామండి. ఇప్పుడు వచ్చి కూల్చిస్తామని చేసేస్తామని అంటే మేము ఇంతమంది ఒక ఫ్యామిలీ మెంబర్స్గా ఉన్నాం. ఏ పార్టిసిపేషన్ అందరూ కలిసి చేసుకుంటాం. 400 మెంబర్స్ ఫ్యామిలీస్ ఉన్నారంటే మేము అందరూ అన్నిటికీ జిమ్ కానీ అన్ని పార్టిసిపేషన్లో ఉంటాం. గణపతి నవరాత్రులు, లక్ష్మీ నవరాత్రులు, దుర్గా నవరాత్రులు అన్నిటికీ పార్టిసిపేషన్లు ఉంటాం. ఇలా కూల్చేస్తే మేము ఎక్కడికి పోవాలండి? ఇక్కడ కొట్టేసి వెళ్ళిపోతే మేము ఎక్కడికి వెళ్ళాము. అక్కడ అమ్మేసుకుని వచ్చేసాం. ఇక్కడ మేము ఎక్కడికి వెళ్ళడానికి అవ్వదండి. మా పిల్ల ఇక్కడే జాయిన్ అయింది. ఎల్కేజీ యూకేజీ నుంచి ఇప్పుడు కాలేజీకి వచ్చింది. కాలేజ్ సగం ఆఫీస్ వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తామండి? సగం ఆఫీస్కుని ఎక్కడికి వెళ్తాం మేము? ఆ పిల్ల భవిష్యత్తు పాడైపోతుంది కదా. వాళ్ళతో మేము వెళ్ళాలి. ఇక్కడ ఉద్యోగం మానేసి వెళ్ళాలి. ఉద్యోగం మానేసి ఎక్కడికి ఇస్తారు? దూరం ఎక్కడికి ఇస్తారు అనుకోండి. ఇక్కడి నుంచి ట్రావెల్ మేము మా అత్తగారు ఉన్నారు, మామగారు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. వాళ్ళందరినీ వదిలేసుకు వెళ్ళిపోతామా? అది చెప్పండి. డెవలప్మెంట్ మాకు సంబంధం లేదండి. సో చెప్పండి, మీరు చెప్పండి మేడం. ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నారు? 15 సంవత్సరాలు అయిందండి. మేము ఎక్కడో ఖమ్మం, కొత్తగూడెం అట్లాంటి ఏరియాలో ఉద్యోగం చేసి చిన్న ఉద్యోగాలు చేసి 398 ఉద్యోగాలు చేసి ప్రైవేట్ స్కూళ్ళల్లో చేసి తిరిగి ఆఖరికి పిల్లలు ఇక్కడ ఉంటారు కదా, మాకు సపోర్ట్గా ఉంటారు కదా అని మేము ఇక్కడ ఈ ఇల్లు ఏర్పాటు చేసుకున్నామండి. ఇక్కడ కూడా చూసి ఇక్కడ మధు పార్క్ అపార్ట్మెంట్ చుట్టూ అంతా మిలిటరీ ఏరియా ఉంది కదా, దానికి మేము కొంచెం ప్రశాంతంగా జీవనాన్ని గడపచ్చు కదా అని ఇక్కడ చేసుకుంటే ఈ 15 రోజుల నుంచి మాకు ఒక పెద్ద ఇది మానసికమైన సంఘర్షణ అయిపోయిందండి. ఇట్లా మాకు ఇండ్లు కూల్చేస్తారు ఈ వార్తను మేము వినంగానే భరించలేకుండా అయిపోయినాం. ఇంకోటి మాకు బంధుజనంలో కూడా ఏదో కొంచెం మేము అందరం మంచిగా ఉంటున్నాము, చేస్తున్నాం, కొంచెం ఇప్పుడు సుఖపడదామన్న సమయంలో ఈ వార్త వినేసరికి చుట్టుపక్కల దీనికి ఈ వార్తలకు పైనుంచి బంధువుల వార్తలకు మాకు అసలు నిద్ర పట్టట్లేదు. మాకు తల నొప్పిగా ఉన్నది. వద్దు, మా ఇళ్ళు మాకే ఉండాలి, మాకే
ఎలాంటి నష్టపరిహారం ఇచ్చినా మేము పోమండి, మేము ఎక్కడికి పోము. మా వంతు కర్తవ్యంగా మా ఇళ్లలో మేము కాపాడుతాం. మాకు వారు ఎక్కువగా ఏమి ఇవ్వకున్న అవసరం లేదు, మా ఇళ్ళు మాకు ఉంచాలి. మీరు మూసి ప్రక్షాళన చేసుకోండి, గాంధీ గారి యొక్క కార్యక్రమాన్ని మీరు చేపట్టుకోండి, గాంధీ విగ్రహాన్ని మంచి పెద్ద ఎత్తుగా పెట్టుకోండి. మాకు కూడా మా ఇల్లు కూడా సుందరంగా ఉంటాయి కదా, మా పక్క గాంధీ గారి పక్కన మేము ఉన్నామంటే మా ఇళ్ళు కూడా సుందరంగానే ఉంటాయి కదా, మాకు కూడా కొంచెం మంచి మంచి విలువలు మంచి అవి వస్తాయి కదా. మేము అట్లా పెట్టుకోండి, గాంధీ గారి కార్యక్రమాన్ని చేయొద్దంటే మేము అనేవాళ్ళం కాదు. స్వాతంత్రాని కోసం పోరాడిన వ్యక్తి కాబట్టి వారిని మేము అనట్లేదు, ప్రజాపాలన వ్యక్తి కాబట్టి రేవంత్ రెడ్డి గారిని అనట్లేదు. మా చిన్నవారి పైన వాళ్ళ కన్ను వద్దు, వాళ్ళు తలుచుకుంటే ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు, ఏ గవర్నమెంట్ భూములైనా వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు సమతామూర్తి ఉన్నారు చూడండి, ఎక్కడో దూరంగా ఉన్నారు, అందరం పోతున్నాం ప్రశాంతంగా ఆ కార్యక్రమాల్లో ఆ బ్రహ్మోత్సవాల్లో మనం పాల్గొంటున్నాం. అట్లాగే మమ్మల్ని కూడా ఇక్కడ ప్రశాంతంగా ఉండనియండి. వారికి తలుచుకుంటే ఎక్కడైనా భూములు ఉంటాయి, ఎంతెంతో భూములు ఉంటాయి, వాళ్ళు అవి చేసుకోనియండి. మా కుటుంబాలన్నీ ఆగం చేయకుండా చూడండి. ఇప్పుడు వారం రోజుల నుంచి మీ మీడియా వాళ్ళందరూ వస్తున్నారు, మా పనులు వదిలిపెట్టుకొని, మా పిల్లల స్కూళ్ళు వదిలిపెట్టుకొని, ఉద్యోగాలు వదిలిపెట్టి, ఏ రోజు శాలరీలు కట్టు కదా అవన్నీ వదిలిపెట్టుకొని మేము ఇక్కడ ఉంటే మేము అటు నష్టము ఇటు నష్టము, ఆఖరికి ఇళ్ళే లేకుండా చేస్తున్నారంటే ఇక మమ్మల్ని అందరినీ కూడా హత్య చేసి మా ఇప్పుడు ఇళ్ళు కూల్చేసిన నాడే మమ్మల్ని కూడా అందరిని ఏదైనా సమాధి చేసి ఆ బాబుగాడి దగ్గరనే మమ్మల్ని కూడా సమాధి చేసేసి మా ఇళ్ళని తీసుకోమని చెప్పండి. అంతకంటే ఎక్కువగా మేము రేవంత్ రెడ్డి గారికి నమస్కారం చెప్తున్నాం. మీరు ఏ ప్రణాళికైనా చేపట్టుకోండి, మీరు ఏ మూసి సుందరవనమైనా చేసుకోండి, మా ఇళ్ళు మాకు ఉంచండి దయచేసి. మా ఇళ్ళు మాకు ఉంచితే మేము వారి తెలుగుకు రాము. వారు ఇంకా కూడా ప్రజలలో ఉన్న వ్యక్తులు, ఇంకా ప్రజాస్వామ్యంలో చేయవలసిన వ్యక్తి, ఇలాంటి ఘోష ఇండ్లకు లేని ఘోష మమ్మల్ని చేయించొద్దండి. మా ఇళ్ళు మాకు ఉంచేసి మమ్మల్ని ఆనందపరిస్తే అంతకంటే ఎక్కువ మాకు ఆయన చేయవలసిన మా గవర్నమెంట్ విషయాల్లో ఆయన మాకు సహాయం చేసిన వ్యక్తి అతడు, ఆయన మేము కాపాడుకుంటాం కూడా. మా ఇళ్ళు మాకు ఉంచాలి. మీరేం చెప్తారు? సో పెద్ద ఎత్తున 150 అడుగుల గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు సో ప్రభుత్వము. సో మీరు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు ఇక్కడ, ఏం చెప్పబోతున్నారు? మేము గత 15 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. గాంధీ గారి గురించి మేము చెప్తామండి. గాంధీ గారు మామూలుగా నూలు బట్టలు వేసుకుంటారండి. నూలు బట్టలు అంటే కాటన్. అది ఎందుకు వేసుకుంటారంటే ఉన్న పేద ప్రజలతో సమానంగా ఉండి వేసుకోవాలనుకోండి. ఏనాడు గాంధీజీ ఆరంభడాలు ఇవన్నీ కోరలేదండి. ఆయన ఇక్కడ 5,000 కోట్లు పెట్టి కట్టించమని అడగలేదు. అసలు దేనికోసం అండి 5,000 కోట్లు? మన హైదరాబాద్లో తెలంగాణలో బోల్డెన్ ఇష్యూస్ నడుస్తున్నాయండి. అసలు హెల్త్ ప్రయారిటీ ఉంది, హెల్త్ది ప్రజలకి ఫ్రీగా ఇవ్వచ్చు. ఎడ్యుకేషన్ సిస్టమ్ బోల్డ్ అంతమంది పిల్లలకి ఇంకా వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీస్, దాంట్లో ఫుడ్ సరిగా లేదు. వాటి మీద ముఖ్యంగా వాటి మీద ఆలోచించమని చెప్పండి. ఇక్కడ వచ్చి ఇల్లు కూలగొట్టేసి మమ్మల్ని ఎక్కడో పంపించేసి ఏంటి అసలు ఏం ఉద్ధరిస్తున్నారు? దీన్ని డెవలప్మెంట్ అనరు. అసలు డెవలప్మెంట్ అంటే ప్రజలతో ఉండాలి, ప్రజల అంగీకారం కావాలి. అసలు వాళ్ళని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి? వేరే ఎక్కడి నుంచో ఫ్యూచర్ డెవలప్మెంట్ అంటే ఎవరో ఫారినర్స్ వచ్చి ఇక్కడ ఉండి అది డెవలప్మెంట్ అంటే మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తున్నారు? మేము నష్టపరిహారం కూడా ఇస్తామని చెప్పి ప్రభుత్వం. ఏ నష్టపరిహారం మాకు వద్దండి. అసలు మాకు ఎటువంటి అసలు వస్తీ ఎక్కడికి వచ్చి మాట్లాడలేదు. మాకు అసలు ఏమి వద్దండి. మా ఇల్లు మేము కష్టపడి కట్టుకున్నాం. ఇప్పుడు మేము ఒకటి అడుగుతామండి, సీఎం గారు పదవిలో ఉన్నారు, ఆయన పదవి దిగిపోమనండి. మా ఇళ్ళని ఖాళీ చేయమంటున్నారు కదా, ఆయన పదవి దిగిపోతారా? అలాగే మా ఇల్లు కూడా అంతే మాకు కావాలి. మీరు చెప్పండి. సో వయసు పైబడిన వాళ్ళు కూడా ఉన్నారు మనతో పాటు. సో మీరు ఎన్ని రోజుల నుంచి కూడా ఉంటున్నారు ఇక్కడ? సో గాంధీ విగ్రహం పేరుతో పెద్ద ఎత్తున కూడా ప్రాజెక్ట్ చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది, సుందరీకరణ పనులు చేపడతామంటా ఉంది. నేను 9 సంవత్సరాల నుంచి ఉంటున్నానండి. నేను రిటైర్ అయిన తర్వాత ఆ డబ్బులన్నీ తీసుకొచ్చే ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి ఉంది. యాక్చువల్గా ఇప్పటివరకు చాలా ప్రశాంతంగానే గడుపుతున్నాం. కాకపోతే 1 సంవత్సరం కిందట మొదలుపెట్టారు ఇదేదో జరుగుతుందని. ఒక 15 రోజుల నుంచి అది కొంచెం కార్యరూపంలోకి వచ్చింది, నోటిఫికేషన్ రూపంలో. ఇప్పుడు నిజంగానే అందరూ చెప్పినట్టు తిండి తినబుద్ధి కావడం లేదు, నిద్ర పట్టట్లేదు. మామూలుగా అసలు పెద్ద వయసుకే నిద్ర పట్టదు, ఇట్లాంటి వార్త వింటే ఇంకాస్త అసలు నిద్రే లేదు. మరి ఇలాంటప్పుడు మమ్మల్ని ఈ ప్రశాంతమైన జీవితం వద్దు మీకు, మీరు ఎక్కడికో వెళ్ళిపోండి అని మమ్మల్ని మానసికంగా వేధిస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నాను నేనైతే. ఇది మానసిక వేదన అంటే మెంటల్ టార్చర్ అన్నమాట. మెంటల్గా టార్చర్ ఫీల్ అవుతున్నాము. మరి నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ, పెద్దవాళ్ళు, పిల్లలు ఉన్నారు. అఫ్కోర్స్ వాళ్ళు పని ఏమన్నా ఓపికగా ఉండి బయటకు వెళ్ళగలుగుతారేమో, కానీ మేమైతే వెళ్ళే పరిస్థితి లేదు. నేను కూడా అందరితో పాటే అవసరమైతే రోడ్డు ఎక్కి కూడా మా ఇంటిని మేము రక్షించుకుంటాం అంతే.
మా మేమందరం నిజంగానే ఆ అమ్మాయి చెప్పింది కదా గణపతి ఉత్సవాలని అందరూ ఒక ఫ్యామిలీ లాగానే చేసుకుంటున్నాం అన్ని ఉత్సవాలు ఇక్కడ అన్ని రకాల ఉత్సవాలు ఇక్కడ ఫ్యామిలీ లాగానే చేసుకుంటున్నాం. మరి ఇప్పుడు ఈ ఫ్యామిలీ నుంచి తల ఒక పక్కకి తల ఒక మూలకి వెళ్ళమంటే మేము ఎలాగెళ్తాం? వెళ్ళలేం కదా. వెళ్తే కూడా మేము ఇంకా మళ్ళీ అడ్జస్ట్ కావడానికి ఇంకో 10 ఏళ్ళు పట్టుద్ది. వెళ్ళలేం, అసలు వెళ్ళలేం కూడా కాదు, వెళ్ళం అంతే. ఇంక నేనైతే చెప్పేది మేము వెళ్ళము అంతే. ఇంకా ఏం చేస్తుంటావు నువ్వేం చేస్తుంటావు? సో ఒకవేళ ఇండ్లు ఇవ్వకపోతే బుల్డోజర్లు సైతం తీసుకొస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవేళ కనుక బుల్డోజర్ తీసుకొస్తే మేమందరం ఆ బుల్డోజర్ కింద కూర్చుంటామండి, అంతేనండి. ఇక మూసి మీరు ఒకవేళ బాగా డెవలప్ చేయాలి అనుకుంటే ముందుగా ఈ మూసిని బాగా పరిశుద్ధ్యం చేయండి, ముందుగా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసి ఉన్న వాటినే కొద్దిగా ఈ రాళ్ళు రప్పలు అన్నీ తీసేసి ముందు ఈ వాసన రాకుండా చూడండి. ఇదంతా చేయాలి, కానీ ముందు మా ఇల్లు పడగొట్టేసేసి తర్వాత ఏదో చేస్తాము ఎలాగో చేస్తాము మీరు వెళ్ళిపోండి అంటే మేము ఎక్కడికి వెళ్ళలేము. మేము ఏదో చిన్న చితక బతుకులు బతికేవాళ్ళము. అలాంటప్పుడు ఏంటంటే మీరు ఒక్కసారిగా వచ్చి మా మీద పడితే మేమేం చేయలేము. ఇది చాలా అన్యాయం, ఇలా చేయకూడదు. అందుకోసం ఏంటంటే మీరు ఏదైనా చేయదలుచుకుంటే మేము దానికి సహకరిస్తాం, కానీ ఏంటంటే మా జోలికి రావద్దు. ముందు ఈ నీటిని పారిశుద్ధ్యం చేసుకొని చక్కగా మాకు ఈ వాసన రాకుండా ముందు ఈ డెవలప్మెంట్ చేయండి, ఆ తర్వాత ఇళ్ళ గురించి. అంతేగాని ఇప్పుడే వచ్చి మా దగ్గరికి రావద్దు, మేము మా ఇళ్ళని వదులుకోవడానికి మేము సిద్ధంగా లేము, మేము ఎంపీఆర్ని ఇవ్వము అంతే. ఇంకా మేడం సుందరీకరణ పేరుతో ఏదైనా వ్యాపారం చేయడానికి ప్రభుత్వం ముందుకెళ్తుందని మనం భావిస్తున్నారండి. ఇప్పుడు గాంధీ సరోవర్ అని అంటున్నారు. గాంధీ సరోవర్ కోసమని ఈ ఇల్లులన్నీ పలగొడతామని అంటారు. గాంధీజీ ఎవరండి? గాంధీకి బాపూజీ అని అంటారు. బాపూజీ అంటే మన అందరికీ తండ్రిలాగా కదండి. మరి ఆ బాపూజీ అన్నాడా? ఇప్పుడు ఇవన్నీ వాళ్ళ పిల్లల ఇల్లు అన్నీ కొలగొట్టి మీరు నా కోసమని పెద్ద సరోవర్ కట్టాలి అని అనలేడు కదా గాంధీజీ. ఇప్పుడు ఆయన ఆత్మ ఎంత శాపిస్తుందండి. ఇప్పుడు మనకు మహాత్మా గాంధీకి ఏమంటాం? రాష్ట్రపిత అని అంటాం. అయితే ఆయన మన రాష్ట్రానికే పిత. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏ తండ్రి అంటాడండి వాళ్ళ పిల్లల ఇల్లు అన్నీ కొలగొట్టి నువ్వు నా కోసం పెద్ద సరోవర్ కట్టు అని. ఇప్పుడు గాంధీజీకి మనం దేనికోసం తలుచుకుంటాము అంటే గాంధీజీ మనకు స్వతంత్రం కోసం పోరాడిండ్రు అని. అంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశంకి వచ్చి మన దేశంలో ఉన్నారని గాంధీజీ దానికోసం పోరాటం చేశారు. మరి ఇప్పుడు గాంధీజీ ఎక్కడన్నారండి? ఇక్కడ వచ్చి ఇల్లు కూలగొట్టి నా కోసం సరోవర్ కట్టండి అని. మరి గాంధీజీకి మనం దీనికోసమే తెలుసుకుంటాం కదా. అదే దానికోసమని కృప చేసి ఈ ఇల్లులన్నీ ఇలాగే పెట్టాలండి, ఈ ఇల్లు తీసే అవసరం లేదండి. సో ఇది చెప్తా ఉన్నారు. ఏదైతే ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్టు పైన పునరాలోచన చేయాలని అపార్ట్మెంట్ వాసులు అయితే కోరుతున్నటువంటి ఆ పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉన్న ఇండ్లను కూల్చి గాంధీ సరోవర్ పేరుతో గాంధీ విగ్రహాన్ని కట్టడాన్ని ఇక్కడి ప్రజలైతే వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వడం కానీ లేదంటే తమ జోలికే రావద్దంటూ కూడా వీళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉంటారు. సో చాలా ఏళ్ళ నుంచి కూడా ఇక్కడే ఒక కుటుంబంలాగా మేమందరం ఉంటున్నాం. పైసా కూడబెట్టుకొని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండాలని భావించి ఇక్కడ మేము ఫ్లాట్స్ కొనుగోలు చేసామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ గత ఈ 15-20 రోజుల నుంచి కూడా ప్రశాంతత లేకుండా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో తమ ఇండ్లు పోతున్నాయి అనేటువంటి బాధ ఉంది కాబట్టి సో ప్రభుత్వం ఈ యొక్క ప్రాజెక్టు పైన పునరాలోచన చేయాలి, తమ వద్దకు కానీ తమ ఇండ్ల వద్దకు రావద్దని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా సుందరీకరణ పనులు చేస్తే ప్రస్తుతం ఉన్నటువంటి మూసిని సుందరీకరణ చేసిన తర్వాత ఎక్కడైతే అనువుగా ఉన్నటువంటి ప్రాంతం ఉందో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్లేస్ ఉందో అక్కడ మాత్రమే సుందరీకరణ పేరుతో కట్టడాలు నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో తమ ఇళ్ళని ఇవ్వలేము. సో ఒకవేళ బుల్డోజర్లు కనుక తీసుకొని వస్తే దానికి అడ్డంగా పడుకునైనా సరే మా ప్రాణాలను పణంగా పెట్టినా సరే తాము ఉన్నటువంటి ఇళ్లను కాపాడుకుంటాము అనేటువంటిది అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో వెంకట్తో కరెస్పాండెంట్ దిలీప్, సాక్షి న్యూస్, బాపుకట్ నుంచి.